దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో పోలీసులు కాల్పులు జరిపారు. మరింత సమాచారం నాంపల్లి రైల్వే స్టేషన్ ఘటనా స్థలం నుండి మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. హైదరాబాద్లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఈరోజు తెల్లవారుజామున నాంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద దోపిడీ దొంగలకు పోలీసులకు మధ్య జరిగిన పెనుగులాటలో దోపిడీ దొంగలు పోలీసుల పైన కాల్పులు జరిపేందుకు దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. దీంట్లో పోలీసులు సెల్ఫ్ డిఫెన్స్ అంటే తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో ఆ దోపిడీ దొంగల మీద కాల్పులు జరిపారు. వీరిలో ఒకరు గాయపడ్డారు. ఒకరి వ్యక్తికి బుల్లెట్ గాయం కావడంతో గాయపడ్డ వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇదే ప్రాంతంలో నాంపల్లి రైల్వే స్టేషన్ కి సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలోనే ఈ దాడి అనేది జరిగింది. ఇక్కడ మనం రక్తం మరకలు చూడొచ్చు. ఏదైతే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్న సమయంలో ఈ డెకాయ్ అనే టీం అనేది వారిని విచారించే ప్రయత్నం చేశారు. పోలీసులు ఖచ్చితంగా ఇప్పటికే తమని గుర్తుపట్టారు అని తెలుసుకున్న ఆ ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు కూడా వెంటనే పోలీసుల పైన తమ వెంట ఉన్న ఒక వ్యక్తి గొడ్డలతో దాడి చేసేందుకు ప్రయత్నం, మరో వ్యక్తి రాళ్లతో దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది. అందులో ఈ మాన్గార్ బస్తీకి చెందిన రాజు అనే వ్యక్తికి కుడి కాలు తొడలోంచి బుల్లెట్ దూసుకుపోవడం, అతను గాయపడడంతో పోలీసులకు పట్టుబడడం జరిగింది. మరో వ్యక్తి ఎవరైతే ఆయాన్ అనే వ్యక్తి ఆగాపురకు చెందిన ఆ వ్యక్తి పారిపోతున్న క్రమంలో వెంటనే నాంపల్లి పోలీసులు అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకొని అతన్ని ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. వీరిద్దరికి కూడా చాలా నేర చరిత్ర ఉందని పోలీసులు చెప్పుకుంటున్నారు. అయితే ఏదైతే నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రాంతంలో ఏదైతే ఇక్కడ మనం చూడొచ్చు, ఏదైతే కొంత నిర్మానుష ప్రాంతంలాగా, అలాగే ఇటు ఆటోలు కానీ ఇతర ప్రైవేట్ వాహనాలు అనేవి కూడా ఇక్కడ నిలుపుతారు. ఈ ప్రాంతంలో ఎవరైతే ప్రయాణికులు రావడం జరుగుతుందో వారిని భయభ్రాంతులకు గురి చేసి బెదిరించి మారణాలతో వారిని బెదిరించి దోపిడీలకు పాల్పడతారు. అలాగే వారి దగ్గర ఎంత అంటే డబ్బులు, నగలు వీటన్నిటిని కూడా దోచుకుపోవడం కూడా జరుగుతుంది అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం రాజుకి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందుతున్నారు. ఇదే ప్రాంతంలో అటు ఏదైతే డొకాయి టీం అనేది ఏర్పాటు చేయడం పోలీసులు ఇటీవల కాలంలో ఈ నేరస్తుల ఆట కట్టించేందుకు పోలీసులు ఒక డెకాయ్ టీం అనేది ఏర్పాటు చేయడం, ఆ తర్వాత వారు ఏదైతే హైదరాబాద్ లో ఇటు నాంపల్లి రైల్వే స్టేషన్ అనే కాదు అన్ని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ లో కూడా పోలీసులు సివిల్లో నిఘా పెట్టి అనుమానాస్పద వ్యక్తులను కానీ, ఆ తర్వాత నేర చరిత్ర ఉన్న ఈ వ్యక్తులందరిపైన కూడా నిఘా పెట్టి వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఈరోజు తెల్లవారుజామున ఈ కాల్పుల ఘటనకు దారి తీయడం జరిగింది. ప్రస్తుతం రాజుకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరో పక్కన ఏదైతే పట్టుబడ్డ అయాన్ని పోలీసులు విచారించడం కూడా జరుగుతుంది. వీరి పాత చరిత్ర అంటే గతంలో ఏదైనా నేరాలకు పాల్పడ్డా ఏంటా అనే విషయాన్ని కూడా పోలీసులు వారి పైన ఆరా తీయడం జరుగుతుంది. మరో పక్కన వీరితో పాటు ఇంకా రైల్వే స్టేషన్ల వద్ద ఇలాంటి ముఠాలు మాటు వేశాయి, ప్రయాణికులను టార్గెట్ చేసి దోపిడీలు చేస్తున్నాయన్న విషయం పైన ఉన్నతాధికారులు కూడా ఆరా తీస్తున్నారు. ఏదేమైనప్పటికీ హైదరాబాద్ లో నాంపల్లి రైల్వే స్టేషన్ ముందు జరిగిన కాల్పుల కలకలం అటు స్థానికంగా కొంత భయభ్రాంతులకు గురి చేసింది. కోర్టు